భూమి కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోవడమే ఆయన లక్ష్యం. అది ప్రభుత్వానిదా లేక పేదల భూమనా లేక సంపన్నుడు భూమనా అనేది కాదు. భూమి అయితే చాలు అన్నట్లు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు ఓ ఎమ్మెల్యే. అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హమన్నట్లుగా ఆ వర్గం ఈ వర్గం కాదు, కనిపించిందల్లా నా భూమి అన్న చందంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆయన మరెవరూ కాదు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్. ఏది చేసినా అడిగే దిక్కే లేదు అని దోచుకున్నోడికి దోచుకున్నంతగా కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఎండగట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ కబ్జాదారులను ఏకిపారేశారు. ఆదిలాబాద్లో భూ బకాసురుడు ఎవరంటే టక్కున ఎమ్మెల్యే పాయాల శంకర్ పేరే చెబుతారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాయాల శంకర్ చేసిన భూ కబ్జాలు ఇవిగో అంటూ ఆయన భూ భాగోతాన్ని బయటపెట్టారు. ఇవిగో ఆధారాలు అంటూ వాటికి కొన్ని ఆధారాలు మీడియా ముందు చూపించారు. ఇక గడిచిన 13 నెలల్లో ఎమ్మెల్యే చేసిన భూదందా విలువ సుమారు 400 కోట్ల వరకు ఉంటుందని ఆరోపించారు. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున భూదందా చేసిన వారిలో మన ఎమ్మెల్యే తొలి స్థానంలో ఉన్నారంటూ దుయ్యబట్టారు. ఈయన భూదాహానికి ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు బలయ్యారన్నారు. పాయల్ శంకర్ అంటేనే కబ్జాలు, రౌడీయిజం, బెదిరింపులు గుర్తుకొస్తాయి. ఏడాది లోపే తెలంగాణ మొత్తంలో వరస్ట్ ఎమ్మెల్యేలు ఎవరిని సర్వే చేస్తే ఫస్ట్ పేరు పాయల్ శంకర్ పేరే వస్తున్నది. ఇది నాది కాదు, సర్వే రిపోర్ట్లను మీరు ఆధారంగా చేసుకొని చూడండి. పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు తెలంగాణ అంతటా ఫేమస్ అయినాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ ఆదిలాబాద్ నుంచి రౌడీయిజాన్ని, కబ్జా కోర్లను తరిమికొట్టి క్లీన్ ఆదిలాబాద్గా, అద్భుతాల ఆదిలాబాద్గా మార్చేంత వరకు నేను ఇక్కడనే ఉంటా. ఈ దొంగల భరతం పడతా. మా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒక్కటే, మేమంతా పేదల పక్షం, సామాన్యుల కోసం ఎంత దూరమైనా వెళ్తాం. పేదలకు అన్యాయం జరిగితే, మధ్య తరగతి ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మీడియా మిత్రుల సాక్షిగా నేను ఆదిలాబాద్ సమాజానికి, తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నా. ఓటేసి గెలిపించిన ప్రజల భూములనే బలవంతంగా బెదిరించి లాక్కున్నారన్నారు. ఇక ప్రభుత్వ భూమిని అల్లుడు పేర కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కోసం అదే పార్టీ కమ్మిన చరిత్ర పాయాల్ శంకర్దేనని ఎద్దేవా చేశారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, ఇతరుల పట్టా భూములు కావేవి పాయాల శంకర్ కబ్జాకు అనర్హమని విమర్శించారు. ఆయన కబ్జా చేసిన అసైన్డ్ భూములు, ఇతరులను బెదిరించి లాక్కున్న భూములు, ప్రభుత్వ భూముల వివరాలను సర్వే నెంబర్లతో సహా బట్టబయలు చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇది మాత్రమే కాదని ఎన్నికల సమయంలోనూ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దుయ్యబట్టారు. తన పేరున స్థిరాస్తులకు సంబంధించి ఫారం 26లో పేర్కొన్న విధంగా భూముల వివరాలు అసలు రెవెన్యూ రికార్డుల్లో లేనేలేవన్నారు. ఇక పాయల్ శంకర్ భూ కబ్జాల దండకం ఇక చదువుతా వినుర్రి. రాస్తే రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. అంత పెద్ద కథలు అవుతాయి. ఈ భూ కబ్జాదారుడి యొక్క భూములు ఎన్ని కబ్జా చేసిందంటే, పాయల్ శంకర్ చెర నుంచి భూములు విడిపిస్తే దాదాపు 35,000 మంది పేదలకు, గరీబోళ్లకు ఇళ్ల పట్టాలు ఇప్పియచ్చని ఆదిలాబాద్ ప్రజలు అంటున్నారు. తప్పకుండా పాయల్ శంకర్ చెర నుంచి ఈ అసైన్డ్ భూముల్ని, ఈ ఎన్ఓసి పేరు మీట దారుణాతి దారుణం చేసినటువంటి భూముల్ని గరీబోళ్లకు పంచడమే నా లక్ష్యం. సర్వే నంబర్ 2/3/1/1 రిమ్స్ వెనకాల ప్రభుత్వ స్థలం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా డిఎస్ పెండింగ్ లో ఉన్నదాన్ని పాయల్ శంకర్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కంపౌండ్ వాల్ నిర్మించి నువ్వు నీ వ్యాపార భాగస్వాములు కలిసి 4 ఎకరాల భూమి 110 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసిండ్రు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆధారాలు అన్నావు కదా, ఆధారాలు చూపిస్తున్నా, చూసుకో పాయల్ శంకర్. ప్రభుత్వ వెబ్సైట్ లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ఈ 110 కోట్ల స్థలం, 110 కోట్ల స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్టర్ అయిన మాట వాస్తవం కాదా? 110 కోట్ల స్థలం ఇది. ఆదిలాబాద్ పట్టణంలో మధ్యలో రిమ్స్ వెనకాల
ఉన్నటువంటి భూమి గవర్నమెంట్ స్పష్టంగా మెన్షన్ చేసింది, ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమ్మడం కొనడం నిషేధం అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరెవరికి లంచాలు ఇచ్చి పాయల్ శంకర్ మైనింగ్ మీద ఈ భూమిని 110 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు పాయల్ శంకర్. అట్లనే నీ అల్లుడు బోడకుంట సిద్ధార్థ్ గారు 72/1 సర్వే నంబర్లో దాదాపు 50 కోట్ల విలువైనటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసింది. వాస్తవం కాదా? చూడండి, ఇది అసైన్డ్ భూమి, స్పష్టంగా అసైన్డ్ ల్యాండ్, సర్వే నంబర్ 72/1 బోడకుంట సిద్ధార్థ్ 2 ఎకరాల 3 గుంటల భూమి, 50 కోట్ల విలువ చేసేటువంటి భూమిని నీ బోడకుంట సిద్ధార్థ్ గారు నీ అల్లుడు కాదా పాయల్ శంకర్ గారు? ఎట్లా వచ్చింది అసైన్డ్ భూమి? భూ కబ్జాలు పాయల్ శంకర్ పైనే కాదు, మరికొన్ని ఆయన పేరుతో కాకుండా ఇతరుల పేరుపై ఉన్నాయన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అంటే అవన్నీ బినామీల పేర్లతో ఉన్నాయా, లేదా భవిష్యత్తులో కబ్జా చేసేద్దామనుకొని ముందే తనవి కాని స్థలాలను తనకు చెందినట్టుగా అఫిడవిట్లో చూపించారా అని ప్రశ్నించారు. కొంతమంది భాగస్వాములు అనుచరులతో కలిసి ఆదిలాబాద్లో భూమాఫియా నడిపిస్తున్నాడని ఆరోపించారు. ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పాయల్ శంకర్ నీ భూభోగ భాగోతాల చిట్ట సర్వే నంబర్ 72/1 లో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి? వైద్య శ్యామ్. ఎవరైనా వైద్య శ్యామ్? పాయల్ శంకర్ వారి కుమారుడు కొడుకు పాయల్ శరత్ అలియాస్ బన్నీ యొక్క డ్రైవర్ ఈ వైద్య శ్యామ్. నేను చూపించేది ఈసీ ఇంకుంబెన్సీ సర్టిఫికేట్, నేను చూపించేది. ఇంకెవరున్నారు దీంట్లో? గుమ్మల హరీష్. ఎవరి గుమ్మల హరీష్ తెలియదా మీ అందరికీ? ఈ గుమ్మల హరీష్ పాయల్ శంకర్ యొక్క బినామీ అని అందరు అంటున్నారు. బండి వెంకటి. ఎవరి బండి వెంకటి? పాయల్ శంకర్ యొక్క డ్రైవర్. పవార్ మనోజ్. ఎవరి పవార్ మనోజ్? పాయల్ శంకర్ యొక్క పిఏ. 13 కోట్ల విలువైనటువంటి భూమి ఇది. 13 కోట్ల విలువైనటువంటి భూమి. మీ ముందటనే 110 కోట్ల భూమిని చూపించిన భూ కబ్జాలు, 50 కోట్ల విలువైన భూ కబ్జా చూపించిన, ఇగో 13 కోట్ల విలువైనటువంటి భూమిని చూపిస్తున్నా. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది? ఇది వైద్య శ్యామ్ పాయల్ శరత్ గారి డ్రైవర్, బండి వెంకటి పాయల్ శంకర్ గారి డ్రైవర్, పవార్ మనోజ్ పాయల్ శంకర్ గారి పిఏ. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్ పేద ప్రజల భూములు కొట్టేసేటువంటి భూపకాసురుడు పాయల్ శంకర్ నువ్వు కాదా? చెప్పు సమాధానం. బహిరంగ చర్చకు సిద్ధం. నేను డాక్యుమెంట్లు పట్టుకొని వస్తా. ఆదిలాబాద్ మీడియా మిత్రులందరి ముందాట ఆదిలాబాద్ లో మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరిని పిలుద్దాం, బహిరంగ చర్చ పెడదాం. నేనే ఎక్కడ చెప్పు, స్థలం చెప్పు, నేనే టెంట్ లేపిస్తా, భోజనం పెట్టిస్తా, బ్రహ్మాండంగా చర్చ చేద్దాం. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 378 కోట్ల భూమిని భూ కబ్జా చేసింది నిజం కాదా? కేవలం 13 నెలల్నే 378 కోట్ల భూమిని కబ్జా చేసినటువంటి భూబకాసురుడు పాయల్ శంకర్ అని ప్రజలందరూ అంటున్నది వాస్తవం కాదా? పాయల్ శంకర్ భూభాగోతాన్ని, అందుకు సంబంధించిన రుజువులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు సమర్పిస్తామని, అంతేకాకుండా బీజేపీ అధిష్టానానికి కూడా పంపిస్తామన్నారు కంది శ్రీనివాసరెడ్డి. పాయల్ శంకర్ దోచుకున్న భూములను వెనక్కి తీసుకుంటే 35,000 మంది పేదలకు ఇంటి సమస్య తీర్చవచ్చన్నారు. ఇన్నాళ్ళు తన ఆటలు సాగాయని ఇక ముందు సాగబోవన్నారు. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, పాయల్ శంకర్ భూబాధితులు వరుసపెట్టి వస్తున్నారని, ఈ ఆధారాలన్నీ వాళ్ళు ఇచ్చినవేనన్నారు. ఇక తానున్నంత వరకు శంకర్ మాఫియాను అడ్డుకుంటానని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. సీఎం గారి దగ్గర పాయల్ శంకర్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 385 కోట్ల భూముల్ని కబ్జా చేసింది డైరెక్ట్ గా సీఎం గారికే నీ అవినీతి చిట్ట, నీ భూ కబ్జాల భాగోతాన్ని డైరెక్ట్ సీఎం గారికే ఇవ్వబోతా ఉన్నాం. అప్పుడు తెలుస్తుంది పాయల్ శంకర్ నీ యొక్క కమీనే నీచ మనస్తత్వం, పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నావో వాటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకుంటావు పాయల్ శంకర్. ఇంకా పాయల్ శంకర్ కు కాదేది పాయల్ శంకర్ కబ్జాలకు అనర్హం. అగ్గి పుల్ల సబ్బు బిల్ల అని శ్రీశ్రీ గారు చెప్తారు. కాదేది కవితకు అనర్హం, అగ్గి పుల్ల సబ్బు బిల్ల. పాయల్ శంకర్ భూములు కాదేది పాయల్ శంకర్ భూ కబ్జాలకు అనర్హం. ఎక్కడ సర్వే నంబర్ ఉన్నా కొట్టేసే ఏకైక మునగాడు పాయల్ శంకర్. హీరో చెప్తాడు, తొడగొట్టి చెప్తా ఉన్నా పాయల్ శంకర్ అంటా ఉండు, తొడగొట్టి చెప్తా ఉన్నా సర్వే నంబర్ చెప్పు,
అసైన్డ్ భూమే ఎన్ఓసి భూమే కొట్టేసే మనగాడు పాయల్ శంకర్. ఎంతమందిని మోసం చేస్తావయ్యా పాయల్ శంకర్? ఏం కట్టుకపోతావు పాయల్ శంకర్? ఏం కట్టుకపోతావు? కట్టుకపోయిన వాళ్ళు ఏం కట్టుకపోయినరు? పుట్టిన మనిషి చావక తప్పదు. చనిపోయినప్పుడు ఎంత అపరమేధావైనా ఏం కొనుగోతాడు? అలెగ్జాండర్ చెప్పినని విన్నావు కదా, పేద ప్రజల భూములు దోసుకొని ఏం బాగుపడతావా? నీ పిల్లలకు మేలు జరుగుతుందా? నీ మనమలకు మనమరాళ్ళకు మేలు జరుగుతుందా? ఎందుకు ఈ అత్యాశ పాయల్ శంకర్? ఎందుకు? దేనికోసం నీ వెతుకులాట? అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పోరాడతా, ప్రజల పక్షానే ఉంటానన్నారు కంది శ్రీనివాసరెడ్డి. భూబకాసురులను వదిలిపెట్టేదే లేదని, చట్ట ప్రకారం శిక్ష పడేంత వరకు ప్రజల పక్షాన పోరాడతానన్నారు కంది శ్రీనివాసరెడ్డి.